ఆంధ్రప్రదేశ్ గత వారి పాలనలో, వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తుంది. రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి? దాదాపు సుదీర్ఘ 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన్నే, గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు, ఐటీ మంత్రివర్యులు వారు నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారు, గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొదటి మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు 90% హౌస్ చేతులు ఎత్తారు అధ్యక్ష ఆ రోజున. అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి, దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టు లేదా అధ్యక్ష, అందరూ తిట్టారు. కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి, మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాము అధ్యక్ష ఆ రోజున. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది. కానీ ఒకసారి మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఇది 1966 అక్టోబర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు. 1966 నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. లాఠీ చార్జీలు, కాల్పుల్లో 32 మంది చనిపోయారు అధ్యక్ష. వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష, 32 పేర్లు. ఉదాహరణ కొన్ని పేర్లు చూస్తున్నా అధ్యక్ష: టి సన్యాసిరావు, అంజూరి అప్పారావు, తంగిళ్ళ సత్యం, పోలినేని ఏసయ్య, మస్తాన్, హబీబుల్లా రెహమాన్, బాలమురళీకృష్ణ, సాంబశివరావు, పరాంకుశ్ దాస్, తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి, కాకినాడ నుంచి బాబురావు గారు కానీ, ఇలా పీలేరు, ఆదిలాబాద్, వరంగల్, పలాస, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష. ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష. దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష. ఆ రోజున ఈ రోజున కూర్చోబెట్టి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఆ రోజున 21 జనవరి 27న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిస్ఇన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష. ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష. వైసీపీ నాయకులు మద్దతు పలకటమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని, అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి. వెళ్ళి ఇక్కడ సభ జరిగింది. సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష. ఒకటే చెప్పాము అధ్యక్ష, ఈ రోజున ఇంతమంది చనిపోయారు, దాదాపు 32 మంది. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే భావన వస్తుంది. అంటే మేము అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష, ఎందుకు విశాఖ ఉక్కు అనుకనే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది, దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష 32 మంది యువకుల బలిదానం, దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష.